పునీత హంగరీ స్టీఫెన్, సెయింట్ స్టీఫెన్ ఆఫ్ హంగరీ. ఇతను ఒక రాజు, హంగరీ దేశ అపోస్తలుడు, ఇటుక మరియు రాతితో భవన నిర్మాణ మేస్త్రుల పాలక పునీతుడు, మత సాక్షి. ఒక క్రైస్తవ పుణ్య కుటుంబంలో క్రీస్తు శకం 969లో హంగరీ దేశంలో పునీత స్టీఫెన్ జన్మించారు. వీరి తండ్రి మ్యాగర్స్ అనబడే చిన్న రాజ్యానికి రాజు, పేరు గేజా. తండ్రి హస్తాల మీదగానే వీరు 985లో జ్ఞానస్నానం స్వీకరించారు. వీరు ఇటాలియా దేశపు కౌంట్ థియోడేటస్ మరియు ప్రేగ్ నగర మేత్రానులైన పునీత అడాల్బర్ట్ పండితుల వద్ద విద్య గడించారు. వీరు తనకు అన్ని విధాలా తగిన జీసేలా అనే స్త్రీని 995లో పెండ్లాడారు. ఈమె హంగేరీ దేశ చక్రవర్తి 2వ హెన్రీకి స్వయాన సోదరి. తండ్రి మరణానంతరం స్టీఫెన్ మ్యాగర్స్ రాజ్యపాలకుడుగా 997లో తమ 28వ ఏట పట్టాభిషిక్తుడయ్యారు. కోపం అంటే ఏంటో తెలియని ప్రశాంత చిత్తుడు స్టీఫెన్ రాజు. హితబోధ చేయడం వారికి పుణ్య అభిరుచి. పొరుగు దేశాలతో ఎలాంటి సరిహద్దు తగాదాలు లేకుండా పరిష్కరించుకున్నారు. తన రాజ్యంలో ఎలాంటి దబ్బరు దేవుళ్ళ విగ్రహాలు, క్షుద్ర పూజలు జరగరాదని శాసించారు. తన మాదిరే తన దేశ ప్రజలందరూ నిజదేవుని తెలుసుకుని క్రీస్తు శాంతి రాజ్యాన్ని సాధించాలని కలగన్నారు. అందుకే తన దేశంలో గొప్ప భక్తుడైన పునీత ఆస్త్రిక్ను రోమ్ నగరానికి రాయబారిగా పంపారు. ఆస్ట్రిక్ జగద్గురువులైన 2వ సిల్వెస్టర్ పోపు గారిని కలిసి తమ మ్యాగర్స్ రాజ్యంలో ప్రజలకు విరివిగా బోధించి వారినందరినీ ఉత్తమ క్రైస్తవులుగా తీర్చిదిద్దేందుకు, ఆ రాజ్యం క్రైస్తవ రాజ్యంగా గుర్తింపబడేందుకు, అందుకు తగిన చర్యలు గైకొనేందుకు స్టీఫెన్ రాజుకు అధికార అనుమతులు దక్కేలా ఒప్పించగలిగారు. అందువల్లనే స్టీఫెన్ రాజు తన రాజ్యాన్ని 10 మేత్రాసన మండలాలుగా విభజించారు. అందుకు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గురువులు, సన్యాసులను నియమించుకున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని బోధింపజేశారు. పునీత ఆస్త్రిక్ గారు హంగరీకి మొదటి ఆర్చ్ బిషప్గా అభిషేకం పొంది రోమ్ నుండి తిరిగి స్వరాజ్యం చేరుకున్నారు. వారితో పాటు క్రీస్తు శకం 1000 సంవత్సరంలో పరిశుద్ధ పోపు గారు ఆశీర్వదించి పంపిన రాజకిరీటాన్ని తీసుకువచ్చి హంగరీ దేశ అపోస్తోలిక రాజుగా స్టీఫెన్ గారికి అలంకరింపజేశారు. స్టీఫెన్ రాజు తన రాజ్యాన్ని పవిత్ర మేరీమాతకు సమర్పించి రాజ్యపాలన చేశారు. ఈ విషయంలో వారి విశ్వాస యోధులైన సైనికులు కూడా ఎంతగానో సహకరించడం విశేషం. స్టీఫెన్ రాజు తన రాజ్యంలో దేవాలయాలు, మఠాలు నిర్మింపజేశారు. ప్రజా ఉపయోగ భవనాలు కట్టించారు. గురువులకు, సన్యాసులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు అందించి క్రీస్తు రాజ్య స్థాపనకై ప్రోత్సహించారు. దబ్బరు దేవుళ్ళ పూజలను, మూఢాచారాలను నిర్మూలన గావించారు. వీరు రోమ్, రవెనా, కాన్స్టాంటినోపుల్ నగరాల్లో క్రైస్తవ యాత్రికులు తలదాచుకున్నటకు ధర్మసత్రాలు నిర్మింపజేశారు. జెరూసలేం మహానగరంలో సన్యాసులైన గురువుల నివాసం ఉండడానికి గొప్ప మఠాలయాన్ని కట్టింపజేశారు. వీరి ఏకైక సుపుత్రుడు యువరాజు ఎమెరిక్ వేటకు వెళ్ళగా ఒక ప్రమాదంలో క్రీస్తు శకం 1031లో మరణించాడు. కానీ దైవభక్తులైన స్టీఫెన్ రాజు క్రీస్తునే నమ్మారు. దేవుని చిత్తం నెరవేరునుగాక అని వేడుకున్నాడు. హంగరీ స్టీఫెన్ రాజు క్రీస్తు శకం 1038లో పరలోక ప్రాప్తి చెందారు. ఎటువంటి ఆకృత్యం, అవినీతి ఎరుగున వారి పరిశుద్ధ కుడిహస్తం హంగరీ దేశంలో జెకెస్పెర్హావర్ పట్టణంలో ఆ పునీతిని మృతావశేషంగా ఆ దేశీయులు గొప్ప సంపదగా మిగిలిపోవడం గొప్ప విశేషం. హంగరీ దేశ అపోస్తలునిగా, గణ పునీతగా వారు కీర్తింపబడుచున్నారు.